హలో అండి అందరికీ. ఈరోజు ఒక రెసిపీ తోటి మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఎండింగ్ రెసిపీ అండి. కోటెడ్ కోకోనట్ బాల్స్ అంటండి. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వచ్చిందనేది. మీకు కూడా ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్‌గా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ తీసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్‌లోనే జరుగుతుందనమాట. లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. చూడండి పాలననేది మనం హీట్ చేసుకొని మరిగించుకోవాలనమాట. మరిగించుకోవాలండి. థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి వీలైనంత వరకు మరిగించుకోవాలి. దీనిలో ఏంటంటే మనకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. ఏదైనా సరే వెనకాల ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వెనకాల ఉండే బ్లాక్‌ని తీసేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా టేస్ట్‌గా వస్తుంది. చూడండి పాలనేవి మరుగుతున్నప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పొంగు రాకుండా ఉంటదనమాట. అప్పుడు బాగా థిక్‌గా ఉండాలండి. థిక్‌గా అయిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్‌ని అనేది దానిలో కుక్ చేసుకోవాలనమాట. మనం పాలులో కొబ్బరి పేస్ట్ ఏసి కుక్ చేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తదండి. ఆ ఫ్లేవర్ అప్పుడు మనకి అర్థమైపోతుంది ఈ రెసిపీ ఎంత టేస్ట్‌గా ఉండిద్దనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీలైనంత వరకు. టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. అయితే మాత్రం 1 కప్పు మిల్క్‌కి 1 కప్పు కోకోనట్ వాటర్‌ని మాత్రమే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే విడిలిపోతాయన్నమాట. మనకి మిల్క్ ప్లేస్‌లో మనము మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. మిల్క్ పౌడర్, కోకోనట్ పౌడర్ 2 మిక్స్ చేసుకొని చిన్న చిన్న బౌల్స్‌లా చేసుకుంటే సరిపోయిద్దనమాట. నేనైతే మిల్క్‌తోనే చేస్తున్నాను. చూడండి కుక్ అవుతూ ఉంటుంది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. మనం దీనిలో కావాలంటే ఇలాచీని కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం. టేస్ట్ చాలా బావుంటది. నేనైతే పచ్చి కొబ్బరి యూజ్ చేశానండి. పచ్చి కొబ్బరి వేయటం వల్ల ఏంటంటే కొబ్బరిలో పాలల్లో వేయటం వల్ల దానిలో కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి కోకోనట్ మిల్క్ వస్తుంది కాబట్టి 2 కలిపితే కుక్ అవుతుంటే స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉందండి. కాకపోతే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటంటే చివరి వరకు చూడండి, నేను వీడియోలో చెప్తాను. ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ కాబట్టి మనం కూడా ట్రై చేయాలండి. ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి. అలానే ట్రెండ్‌ని కూడా సెట్ చేయాలి. బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేయటం వల్ల లోపల మనకు కూడా స్వీట్‌నెస్ వస్తదనమాట. బాగా షుగర్ వేయటం వల్ల బాగా స్వీట్‌గా ఉంటది. 2 కలిపి కుక్ చేసుకోవాలి. చూడండి మనం కుక్ చేసిన తర్వాత దీన్ని మనకి దగ్గరకు వచ్చేసిందండి. దీన్ని తీసుకొని ఒక 1 అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇస్తే కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత మనం చిన్న చిన్న బౌల్స్‌లా చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు స్టోర్ చేసుకోవాలండి. అప్పుడు ఇంకా గట్టిగా అవుతాయన్నమాట. గట్టిగా అయిన తర్వాత వీటిని తీసుకొని మనం షుగర్ సిరప్ తీసుకోవాలండి. ఒక కప్పు మిల్క్, ఒక కప్పు కోకోనట్ పౌడర్, ఒక కప్ అనేది షుగర్ తీసుకోవాలండి. చూడండి బాగా చల్లారిన తర్వాత ఎలా ఉందనేది. చాలా బాగా మెత్తగా స్మూత్‌గా వస్తదనమాట. మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసినా కూడా ఇలానే వస్తుంది. ఫ్లేవర్ కూడా ఇలానే ఉంటుంది. చాలా బావుంటుందనమాట. చూడండి కొబ్బరి పాలలో నుంచి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో బాల్స్ చేసేసానండి. వీటిని మనం ఫ్రిడ్జ్‌లో 10 నిమిషాలు పెట్టుకోవాలనమాట. చూడండి ఒక కప్ వరకు షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే సిరప్ కోటెడ్ కోసం. షుగర్‌లో మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఓన్లీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని లో ఫ్లేమ్‌లో థిక్ గిన్నె తీసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలనమాట. అది ఏంటంటే అది మాడకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి మెల్ట్ అయితే సరిపోతదనమాట. దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేయమండి. చూడండి మెల్ట్ అయిపోయింది. దీనిలో ఈ లెమన్ అనేది వేయకండి. నేను ఈ లెమన్ వేయటం వల్ల ఏంటంటే నాకు కొంచెం అనేది చేదుగా అనిపించింది. లోపల మాత్రం చాలా స్వీట్‌గా చాలా టేస్ట్‌గా ఉందండి. ఈ సిరప్ వల్లే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. పర్లేదు బాగానే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రెండింగ్ రెసిపీస్ ట్రై చేసి ఒక్కోసారి ఎలా వస్తుందనేది కూడా మనం జెన్యూన్ రివ్యూ అనేది ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను మీకు కూడా. లెమన్ అనేది యాడ్ చేయకండి. ఎందుకంటే మనం గులాబ్ జామ్‌లో వాటిలో ఎక్కువగా లెమన్ యూజ్ చేస్తాం కాబట్టి షుగర్ సిరప్‌లో దీనిలో మాత్రం యాడ్ చేయకండి. చూడండి ఎంత బావుందో, చాలా టేస్ట్‌గా కూడా ఉంది. కాకపోతే లెమన్ అనేది యాడ్ చేయకండి. అంతేనండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మనకి రెడీ అయిపోయినాయండి కోకోనట్ బాల్స్ అనేది. కోటెడ్ కోకోనట్ బాల్స్ అంటండి. ట్రెండింగ్ రెసిపీని ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.